మనుషులు జీవిత తొలి దశలో తమ కోసం జీవించిన చివరి దశలో మాత్రం స్వార్థం లేకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రఖ్యాత గాయని పి సుశీల అన్నారు. హైదరాబాద్ మై హోమ్ అవతార్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుశీలకు ఆత్మీయ సత్కారం చేశారు. ఏ హీరోయిన్ పాట పాడినా అచ్చం ఆమె గొంతే అనిపించేలా గానం చేయటం సుశీలకు మాత్రమే సాధ్యమని వక్తలు ప్రశంసించారు. కళాభిమానుల మధ్య ఘనంగా సన్మానించిన అసోసియేషన్ నిర్వాహకుడు రాధాకృష్ణకు ఆమె అభినందనలు తెలిపారు. కోటి కోటి దండాలు, నమస్కారాలు. మీరందరూ చల్లగా ఉండాలి, అది నా భాగ్యం. నాకు ఎప్పుడు అనుకుంటున్నది, సర్వదా అందరినీ రక్షించు తండ్రి, వాళ్లలో నన్ను కూడా కొంచెం చూసి నన్ను కూడా రక్షించట్టాను. నేను స్ట్రైట్ గా అడగను దేవుణ్ణి, అది స్వార్థం పడకూడదు. స్వార్థం పడకుండా నాకు సన్మానాలు, రోజు సన్మానాలు ఇస్తుంటారు, రోజు సన్మానాలు అవుతుంటాయి. కానీ మరి బాడీ తట్టుకోవాలి కదా, వయసు అవుతోంది. మీరందరూ నన్ను ఇంత దూరం పిలిచి ఇంత కష్టపడిన రాధాకృష్ణ గారికి ముఖ్యంగా చాలా సంతోషం.